అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యశోద డైరీస్. రుక్మిణి కళ్యాణం కోసం పార్ట్ 1లో కొంత చెప్పుకున్నాం. మిగతాది పార్ట్ 2లో చెప్పుకుందాం. విదర్భ దేశానికి రాజధాని అయిన కుండిని నగరంలో భీష్ముకుడు అనే రాజు కలడు. భీష్ముకుడికి 5 కుమారులు జన్మించెను. వాళ్ళ పేర్లు: మొదటి పెద్దవాడు రుక్మి, తర్వాత రుక్మి బాహువు, రుక్మిధర, రుక్మిమాలి, రుక్మికేశుడు అని 5 కుమారులు జన్మించెను. 6వగా అమ్మాయి జన్మించింది. ఆమె రుక్మిణీదేవి. రుక్మిణీదేవి జన్మించటం వల్ల భీష్ముకుని రాజమందిరం విశేషంగా ప్రకాశించింది. రుక్మిణీదేవి తన చిన్న వయసులో బొమ్మలి పెళ్ళిళ్ళు చేస్తూ, తోటి బాలికలతో చుట్టరికములు కలుపుతూ, గుజ్జనగుళ్ళ ఆటల్లో చిన్న వంటలు చేయించి తన స్నేహితులకి పెట్టించేది. పూల తోటల్లో పెంచడం అన్న, బంగారపు ఉయ్యాల్లో ఊగించడం, తోటి బాలికలతో బంతులాడటం, నెమలికి అందంగా నడవడం నేర్పడం, చిలుకల మాటలు నేర్పడం వంటివి రుక్మిణికి చాలా ఇష్టం. రుక్మిణి కళ్యాణంలో విశేషంగా ఆకట్టుకునే విషయాలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కటి పార్ట్ల వైజ్గా ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేస్తాను. ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో కృష్ణుడు రుక్మిణిని ఎలా ఇష్టపడతారు, రుక్మిణి కృష్ణుడిని ఎలా ఇష్టపడుతుంది, రుక్మిణి ఒక లేఖ రాస్తుంది, ఆ లేఖకున్న ప్రత్యేకత ఏంటి, ప్రతి ఒక్కటి మనం విందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.